బ్రెజిలియన్ లెమనేడ్. బ్రెజిలియన్ లెమనేడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నిమ్మరసం, నిమ్మకాయ, పంచదార, కండెన్స్డ్ మిల్క్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ చేసేయటం. ఇక్కడ కంపల్సరీ ఉపయోగించవలసింది ఏంటంటే కండెన్స్డ్ మిల్క్. అది కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే షుగర్ దీన్ని మనము డిలీట్ చేసుకోవచ్చు. అంటే షుగర్ అవసరం లేదు, కొందరికైతే షుగర్ యాక్చువల్లీ అవసరం లేదు. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో అది ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి అవసరమైతేనే మనం పంచదార అందులో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంటుంది కాబట్టి. ఈ రెసిపీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడ నిమ్మకాయ ఉపయోగించుతున్నాము, అలాగే కండెన్స్డ్ మిల్క్ ఉపయోగించుతున్నాము. అంటే మిల్క్ థిక్ అయ్యి మనకి అందులో షుగర్ యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎనర్జీ అనేది డబుల్ అవుతుంది అనమాట. షుగర్తో ఎనర్జీ వస్తుంది, ప్యూర్ ఎనర్జీ వచ్చేస్తుంది, క్యాలరీస్ యాడ్ అవుతాయి. మిల్క్ అనేది కండెన్స్డ్ ఫామ్లో ఉంటుంది అనమాట, థిక్ అయి ఉంటుంది కాబట్టి పాలల్లో ఉన్నటువంటి పోషకాలు కొంచెం అధికంగా వస్తాయన్నమాట. ముఖ్యంగా మనకి లాక్టోజ్ అంటే కార్బోహైడ్రేట్, తర్వాత కొంచెం అంత ప్రోటీను, అలాగే వైటమిన్స్, మినరల్స్ దీని నుంచి మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది స్పెషలీ సమ్మర్లో చాలా అవసరం అవుతుంది, ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్ కనుక మనం సమ్మర్లో తీసుకుంటే కాల్షియం తగ్గిపోవటము, వడదెబ్బ తగిలినప్పుడు కాల్షియం తగ్గిపోవటము, మజిల్ వీక్నెస్ రావటము అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనము మజ్జిగ తీసుకుంటే వెంటనే మనకి శక్తి వచ్చినట్టు ఉంటుంది, అంటే మజిల్కి స్ట్రెంత్ వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ నిమ్మరసంతో కూడుకొని ఉంటుంది కాబట్టి వెంటనే మనకి శక్తి వస్తుంది. ఇందులో ఉన్నటువంటి పోషకాలు 100% మన బాడీకి వెళ్ళిపోవటానికి ఆ నిమ్మరసం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఎంతో సింపుల్ రెసిపీ అండి. జస్ట్ మనము అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. కొంచెం పించ్ షుగర్ యాడ్ చేస్తున్నాను, మమ అనుకోవటానికి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నిమ్మరసం, దీనికి మనము నిమ్మ తొక్క జస్ట్ అంటామన్నమాట. సో ఈ నిమ్మ తొక్క ఫైన్గా అది స్క్రేప్ చేసి ఇందులో యాడ్ చేస్తే కనుక ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో దీన్ని మనం కొద్దిగా స్క్రేప్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువైతే కొంచెం చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది, జస్ట్ కొద్దిగా అనమాట. సో చాలా తక్కువ, మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది నేను ఎంత జస్ట్ ఆ గ్రీన్ కలర్గా పైన కొంచెము కనిపించేది జస్ట్ స్క్రేప్ చేశాను అనమాట. ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఇది నిమ్మకాయకి సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ అవన్నీ ఉంటాయి. సో అవి చాలా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది దీనికి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుని మనం దీన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది వెంటనే. జస్ట్ దీన్ని ఏమంటారంటే జస్ట్ అంటారు అనమాట, ZEST. నిమ్మ తొక్క ఏదైతే యాడ్ చేసామో దాని పేరు జస్ట్ అంటారు అనమాట, లెమన్ జస్ట్ అంటాము. సో అది యాడ్ చేసేటప్పటికి చాలా పవర్ఫుల్ ఫ్లేవర్ వచ్చేసింది. సో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి సో ఇది ఫస్ట్ మనము బ్లెండ్ చేసేసుకుందాం. తర్వాత వాటర్,
చాలా డిఫరెంట్గా ఉండేటువంటి లెమనేడ్. రెగ్యులర్ లెమనేడ్ అంటే మనకి జస్ట్ నిమ్మకాయ షుగర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పాల ప్రోడక్ట్ ఉంది. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మన కండెన్స్డ్ మిల్క్ ఎందుకు ఉపయోగించాలి, నార్మల్ పాలు కూడా ఉపయోగించవచ్చు కదా అనేసి. మనము నార్మల్ పాలు ఉపయోగిస్తే అంటే షుగర్ కలిపిన పాలు ఉపయోగించవచ్చు కదా అనుకోవచ్చు. సో ఆ పాలు ఉపయోగించి షుగర్ యాడ్ చేసి నిమ్మరసం యాడ్ చేసి మనం బ్లెండ్ చేసామనుకోండి, మనకి పన్నీర్ రెడీ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రేక్ అయిపోతుంది కాబట్టి. అందుకని కండెన్స్డ్ మిల్క్లో ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉండి మిల్క్ సాలిడ్స్ ఎక్కువ ఉండి తర్వాత అది షుగర్తో కోట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది నిమ్మరసం మనం యాడ్ చేసినా కూడా చక్కగా ఉంటుందన్నమాట. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. సో రెడీ అయిపోయింది. సో ఇలా చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారు, మజ్జిగ ఏమో అనుకుంటారు. తాగి చూస్తే కూడా మజ్జిగలాగా ఉంది ఏంటి అని అనుకుంటారు. ఎందుకంటే పులుపు యాడ్ అయ్యింది కాబట్టి, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంది కాబట్టి మజ్జిగలా ఉంది ఏంటి అని అనుకుంటారు. అన్లెస్ మీరు చెప్తే కానీ ఇది మనము కండెన్స్డ్ మిల్క్ ఉపయోగించాము, నిమ్మరసం ఇందులో ఉపయోగించాము అన్న విషయం తెలియదు అనమాట. చాలా యూనిక్ రెసిపీ ఇది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషలీ సమ్మర్ టైంలో దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని బయట నుంచి ఎవరన్నా ఇంటికి రాగానే ఫస్ట్ ఇది ఇచ్చేయచ్చు. ఇంకొక ఇదేంటంటే ఎస్పెషలీ ఈ సమ్మర్ టైంలో పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి కదా. సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ ఆటలాడుతూ ఉంటారు పిల్లలు, బయటకు వెళ్ళి ఆటలాడుతూ ఉంటారు, అలసిపోయి వస్తూ ఉంటారు. సో చెమటంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక అదేంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువ వర్కౌట్స్ చేసేవాళ్ళు, ఒక గంటన్నర వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. వర్కౌట్కి ఏంటంటే వర్కౌట్కి ముందర, వర్కౌట్ టైంలో, వర్కౌట్ అయిన తర్వాత, అంటే ప్రీ వర్కౌట్, డ్యూరింగ్ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, ఈ 3 సార్లు మనం ఒక ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిఫోర్ వర్కౌట్ ఏంటంటే ఏదైనా ఎనర్జీ ఇచ్చేటువంటి ఖర్జూరాలు, 2-3 ఖర్జూరాలు తీసుకుంటే చక్కటి ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం అందులో ఉన్న ఐరన్, కాల్షియం ఏంటంటే ఈ ఐరన్ ఏంటంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెంచుతుంది. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతూ ఉంటుంది కదా, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెంచుతుంది. అలాగే కాల్షియం మజిల్ స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. సో వర్కౌట్కి ముందర ఖర్జూరాలు తీసుకోవటము, వర్కౌట్ టైంలో ఎక్కువ చెమట బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కాల్షియము, పొటాషియము, ముఖ్యంగా పొటాషియము, సోడియము అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి నిమ్మరసము సిప్స్ తీసుకోండి అంటాం అనమాట. ఒక్కొక్క 10 నిమిషాలు అయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుని జస్ట్ కొంచెం నిమ్మరసం సిప్ చేయండి, సాల్ట్తో కలిపినటువంటి నిమ్మరసం సిప్ చేయండి అంటాం. ఎందుకంటే నిమ్మకాయలో పొటాషియం కంటెంట్ ఉంటుంది, సాల్ట్లో సోడియం ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేసేటప్పటికి ఏంటంటే వాళ్ళ చెమట ద్వారా బయటకు వెళ్ళిపోయినటువంటి సోడియం, పొటాషియం అనేది మళ్ళీ రెప్లెనిష్ అయిపోతుంది అనమాట. ఆ టైంలో ఇలాంటిది చేసి తీసుకుంటే కనుక డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొంత మన కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి కొంత ప్రోటీన్ యాడ్ అవుతుంది, ప్లస్ కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. మజిల్ స్ట్రెంత్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వెయిట్స్ చేసే వాళ్ళకి వెయిట్స్కి మధ్యలో ఈ డ్రింక్ కొద్దిగా సిప్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. మిల్క్ ప్రోటీన్ తీసుకోవచ్చు, లేకుంటే నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకోవచ్చు, లేకుంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. బ్రెజిలియన్ లెమనేడ్ రెడీ అయిపోయింది. నిమ్మకాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తరచూ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జలుబు, ఫీవర్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు. నిమ్మరసం శరీరంలోని ఆమ్లతను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయలో యాంటాక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. నిమ్మరసాన్ని తేనెతో కలిపి ముఖానికి రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. రోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం వల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఇది కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహజమైన మార్గం.